ప్రైజ్ ది లార్డ్. ఉదయం నేను కృపతో అనే దేవుని వాక్యంను ధ్యానించుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. ఈరోజు దేవుని నుండి అనేకమైన ఈవులు మనం పొందుకుంటూ ఉంటాం, కానీ దేవునికి కృతజ్ఞత చెల్లించడంలో మాత్రం వెనకపడుతూ ఉంటాం. ఆరోగ్యం బాగాలేదనో, సరైన నివాసం లేదనో, లేకపోతే ఆర్థిక పరిస్థితులు కొంచెమే అనో, లేని వాటిని బట్టి మనము అనేక మార్లు దేవుని శోధిస్తూ ఉంటాం. కానీ దేవుడు మనకు కలుగజేసిన అనేకమైన మంచి ఈవులను బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లించలేని స్థితిలో ఉంటూ ఉంటాం. అయితే యేసు ప్రభు వారు మనకు మాదిరిగా నిలబెట్టారు. ఆయన ఒక మారు 5,000 మందికి ఆహారం పంచిపెట్టుటకు మీ దగ్గర ఆహారం ఏదైనా ఉన్నదా అని శిష్యులను అడిగినప్పుడు ఆ శిష్యులు ఒక చిన్నవాడిని యేసు ప్రభు వారి యొద్దకు తీసుకువస్తారు. వారి దగ్గర ఉన్న ఆ చిన్ని ఆహారము 5 రొట్టెలు 2 చిన్న చేపలు. వాటిని యేసుక్రీస్తు ప్రభు వారు ఆకాశమందున దేవుని వైపునకు ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. దానినే దేవుడు ఆశీర్వదించి 5,000 మందికి ఆహారముగా అది పంచిపెట్టబడింది. ఈరోజు నీకున్న జీతము కొంచెమే కావచ్చు, నీ స్థితిగతులు కొంచెమే కావచ్చు. అయినప్పటికీ ఈ వాక్యం వింటున్న నీకు కలిగిన దానిని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించినప్పుడు దేవుడు దానినే 100 1000 ఆశీర్వదించబోతున్నాడు. అటువంటి గొప్ప ఆశీర్వాదము నీకు నీ కుటుంబానికి ఎల్లప్పుడూ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.